పిల్లి చరితా సింహ, ప్రెజెంట్. పిల్లి అలేషియా సింహ, ప్రెజెంట్. పిల్లి మేఘనా సింహ, ప్రెజెంట్. పిల్లి కల్పితా సింహ, ప్రెజెంట్. పిల్లి సుప్రియా సింహ. అన్నయ్య ఓకే అన్నయ్య. అటెన్షన్ ప్లీజ్. కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జయకృష్ణ సింహ ఐపీఎస్ బిఏ ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి ఈస్ కమింగ్. అన్నయ్య నిన్న నైట్ వచ్చేసరికి లేట్ అయింది, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని లేపలేదు అన్నయ్య. లేట్ నైట్ అయినా డే లైట్ రేకముందే లేచి ఎక్సర్సైజ్ చేయడం అలవాటు అయిపోయింది అన్నయ్య. మరి పొట్టేంటి? అంటే షూటింగులు లేక. అంటే అది డాడీ క్రిమినల్స్ని చేసి షూటింగ్ తక్కువైంది అంటున్నారు, అంతే కదా బాబాయ్? అదే అన్నయ్య, మన పిల్లివారి దెబ్బకి ఇటాలియన్ మాఫియా అంతా ఇంట్లో కూర్చుంది అన్నయ్య, అందుకే షూటింగ్ తక్కువైంది. మొత్తానికి మన పిల్లివారి పేరు నిలిపించావు. ఎక్కడున్నా పిల్లివారు పులిలా గాండ్రిస్తారని మరొకసారి ప్రూవ్ చేశావు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ పిల్లి జయసింహ, పిల్లి గోపీకృష్ణ సింహ. థ్యాంక్ యూ అన్నయ్య. ఇంతకీ మన ఇటాలియన్ పోలీస్ ఫంక్షనింగ్ ఎలా ఉంది? ఏదో ఫంక్షన్ చేస్తూనే ఉంటారన్నయ్య. ఏదో ఒక ఫంక్షనా? డైవర్ట్ చేయకపోతే డ్రైనేజ్లో పడేలా ఉన్నాం అన్నయ్య. నాకు కూడా అక్కడి విషయాలు అందరితో పంచుకోవాలనే ఉంది, కానీ బావగారు ఇంకా రాలేదు. బావగారు ఇంకా రాలేదా? పిల్లి జయసింహ, పిల్లి జయసింహ. జిమ్ముకు రావాల్సిన టైం ఏంటి, ఇప్పుడు టైం ఏంటి? అంటే ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అని కేబీఆర్ పార్క్ వెళ్ళి 3 రౌండ్లు వేసి వస్తున్నాను. ఏ రౌండ్స్? పొద్దున ఏ రౌండ్స్ వేస్తామండి, జిమ్కి వెళ్ళి జాగింగ్కి వెళ్ళేసి వస్తున్నాను. గమ్మత్ ఏంటనే బాబు గారు, ఫస్ట్ రౌండ్ లక్కీ నాగేశ్వరరావు కలిసారు, సెకండ్ రౌండ్లో కింగ్ నాగార్జున కలిసారు, మూడో రౌండ్లో నాగేశ్వరరావు గారు సెకండ్ ఇచ్చినారు. అబ్బో, 3 జనరేషన్లు కవర్ చేసిన 4వ జనరేషన్ కిడ్ అన్నమాట. వారిది గుడ్ ఏం కాదు, నాగేశ్వరరావు గారు తానియా సెలబ్రేషన్స్కి అమెరికాకి వెళ్ళారు. నాగార్జున గారు యాజ్ యూజువల్గా యూరప్ షూటింగ్లో ఉన్నారు. నాగ చైతన్య గారు పరాచీలో ఉన్నారు. ఇట్లా అందరు బయట షూటింగ్ చేసుకుంటే తెలుగు ఇండస్ట్రీ ఏం బాగుపడుతుంది? బాగుపడాల్సింది తెలుగు ఇండస్ట్రీ కాదు, నువ్వు. ఇంతకీ వైట్ ఎంత? 62. ఉండాల్సింది కాదు, ఉన్నది చెప్పు మావయ్యకి. 102. కొలెస్ట్రాల్ ఎంత? చిచ్చి పిల్లి జయసింహ, నీవు వంగకుండా బెండవ్వకుండా నీ ప్యాంట్ జిప్పు మీద ఉన్న కంపెనీ పేరేంటో చెప్పగలవా? కష్టం బాబు గారు. ఎప్పటి నుంచి? సుమారు 10 సంవత్సరాల నుంచి. చిచ్చి, కాబోయే అల్లుడు గారు కూడా నీ గురించి చండాలంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు చూసినా అలా తినడం కూర్చోవడమే, అసలు ఎందుకు పనికిరావు. ఓకే, ఇంకా ఏం చేస్తాం, నేను భరించాల్సి వస్తుంది. వాళ్ళ టీంలో నీ అంత అసమర్థుడు ఎవ్వరు లేరని వారు కూడా బాగుపడుతున్నారు. అందరు నీ గురించి ఇలా మాట్లాడితేనే కానీ నీకు అసలు ఫీలింగ్సే లేవా? ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. అంటే ఆకలి కూడా ఫీలింగ్ కదా బాబు గారు. ఎప్పుడు చూసినా పంది తిన్నట్టు తినడమే తప్ప అసలు పోలీసు అనేవాడు ఎలా ఉండాలో తెలుసా? లోడ్ చేసిన గన్లా ఉండాలి. మరి నువ్వెలా ఉన్నావు? లోడ్ చేసిన లారీలా ఉన్నారు. నువ్వు నోర్మూవే. పౌరుషానికి ఏం తక్కువ లేదు. యూజ్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో. చిచ్చి. అమ్మా. అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య, ఇంత పరమ దరిద్రుడిని అసలు ఎలా ప్రేమించావమ్మా? అసలు మన ఇంటి ముందు వాచ్మెన్గా కూడా పనికిరాని ఇతన్ని తీసుకొచ్చి నీ గురించే కదమ్మా ఇంట్లో పెట్టి గేదెలా మేపుతున్నాను. నీ గురించే కదమ్మా పోలీస్ సెలక్షన్లో 10 మీటర్లు కూడా పరిగెత్తలేని వీడిని తీసుకొచ్చి నా యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఇన్స్పెక్టర్ని చేశాను. అసలు వాడి మొహం చూడండి ఎలా ఉందో, పండుకోతికి గుండు గీసినట్టు. వాడి బాడీ, ఆ బాడీ మొత్తం పరమ అబద్ధం, పచ్చి బద్ధకం, పరమ దరిద్రం, నీచం, నికృష్టం. అసలు వీడి గురించి మాట్లాడటం అనవసరం. జనరల్గా ఎవడ డిసీజ్ వచ్చిపోతాను, నేను డిసిప్లిన్ పోయేటట్టున్నా. జయసింహ, నువ్వు వచ్చిన లేటుకి, నువ్వు చెప్పే అబద్ధాలకి నీకు ఇప్పుడే పనిష్మెంట్ ఇస్తున్నా. ఇప్పుడే తీసుకొని ఆ బకెట్ తీసుకొని వెళ్ళి బయట నాన్ స్టాప్గా 4 రౌండ్లు వేసిరా. నాన్ స్టాప్గా 4 రౌండ్లు వేయాలా? నేను విజయవాడ కూడా బస్సా? అసలు గుర్రమోహన్ నన్ను ప్రేమించి ఇళ్ళకి రావడం ఏం చేసిన తప్పు?
అవును బావా, నువ్వు ఇల్లరికం రాకపోతే ఆ పొట్టేంటి నీకు తినడానికి తిండే ఉండేది కాదు. అలా చూసే బదులు సింపుల్గా మా ఫ్యామిలీ రూల్స్కి స్టిక్ అయిపోవచ్చు కదా మావయ్య. మీ ఫ్యామిలీ రూల్కి సింక్ అయిపోవడానికి మీద శిక్ష ఫ్యామిలీయా? మీ ఇంటి పేరేంద్రా పిల్లి, అది వీక్గా ఉందని పక్కన సింహాలు తగ్గించుకుంటే మీ ఎంత సింహాలు అయిపోతారా? ఆయన నా బయట ఉంటుంది అనుకో, హైట్ ఉంటుంది అనుకో, నన్ను ఎత్తుకొని తిరుగుతాడా ఎంత వాటం వేసుకొని. ఏంటండి మా అన్నయ్యని పట్టుకున్న మాటలు? మీ అన్ననంటే వచ్చేసి మా నాన్న అన్నప్పుడు ఆపాను కదండి. ఎప్పుడు ఆపే టైంకి అగ్రతలు ఇచ్చిన అమ్మా నీడు అన్నయ్య నువ్వు అసలు మీరు వచ్చేది రెచ్చగొట్టడానికో ఆపడానికో తెలుసుకోవాలని అంత ఏదని కాదు నేను. పిల్లి జయసింహ ఎవడాడు? పనిష్మెంట్ పాటించకుండా ఏంటి పంచాయతీలు? అంటే బావగారు పోలీస్ ఆఫీసర్ అంటే ఎట్లుండకో చెప్తున్నాను బావ. దానికంత డిస్కషన్ ఎందుకు? సీరియస్ గా నిన్ను చూస్తే సరిపోతుంది కదా. బావగారు మీరు ఇలా రండి. అసలు ఎందుకు బావగారు మీరు ఫీల్ అవుతున్నారు? అన్నయ్య గురించి మీకు తెలిసిందిగా. తెలిస్తే ఇంత మితిమైన నామినేషన్ మీకు కూడా ఏదో రోజు టైం వస్తుందిలేండి. టైం వస్తుంది, రావాలి. దట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్.